Permutations and combinationలో సమ్ అంటే ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఇప్పుడు 1A 1B కంబైన్ చేసి మ్యాథ్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్గా క్లబ్ చేసి ఒకటే టెక్స్ట్ బుక్గా చేశారు. సో నేను పర్మిటేషన్ అండ్ కాంపిటీషన్లో సమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిటర్మైన్ n if 2nc3 is to nc2 equal to 12:1. 2nc3 is to nc3 equal to 11:1. సో ఇప్పుడు మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ అనేది విదిన్ ఫెబ్లోనే ఈ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. సో స్టార్ట్ ప్రిపరేషన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. సో ఇప్పుడు సమ్ సొల్యూషన్ చూసేటట్టయితే NC3 క్లారిటీగా చూస్తాం. 2n minus 1 2n minus 2 by 6 is to n into n minus 1 by 2 is to 12:1. 2n minus 1 2n minus 1 by 6 into 2 by n into n minus 1 by 12/1 equal to 4 into 2n minus 1 by 3 12/1 2n minus 1 by 3 equal to 3 2n minus 1 equal to 9 2n equal to 9 plus 1 n equal to ఎంత వస్తుంది 10/2. సో n equal to 5 2n equal to 10 n equal to 5 n equal to 5 అన్నమాట. సో ఫస్ట్ సొల్యూషన్ వచ్చేటప్పటికి ఇలా ఆన్సర్ వస్తుంది. మనకి ఫార్ములా అనేది ఐడియా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ సెకండ్ సమ్ వచ్చేటప్పటికి 2nc3 to nc3 into 11:1. సో 2n into 2n minus 1 2n minus 2 by 6 అంటే n2nc3 ఫార్ములా ఐడియా ఉందమ్మా. nc3 ఫార్ములా అంటే 2 ఇక్కడ కామన్, మనం ఇక్కడ nc3 ఫార్ములా అప్లై చేసాం. నెక్స్ట్ nc3 ఫార్ములా అంటే n ఇంటూ n minus 1 అండ్ n minus 2 by 6 ఈక్వల్ టు 11:1. సో 2n ఇక్కడ nc3 ఫార్ములా, ఇక్కడ nc3 ఫార్ములా, ఇక్కడ 2nc3 ఫార్ములా 2n, ఇక్కడ 2n కాబట్టి మనం 2n వేసుకున్నాం, ఇక్కడ n కాబట్టి n వేసుకున్నాం అన్నమాట. n అప్లై చేద్దాం, బట్ nc3 ఫార్ములా అనేది సేమ్ అనమాట. సో 2n minus 1 2 into n minus 1 is to n into n minus 1 n minus 2 is to equal to 11:1. సో 2n minus 1 2 into n minus 1 into 1 by n into n minus 1 n minus 2 equal to 11/1. So 4 equal to 2n minus 1 n minus 2 by 11/1. So 8n minus 4 equal to 11n minus 22. So 11n minus 8n equal to minus 4 plus 22. సో 3n equal to 18 n equal to 6. ఇలా అనేది మనం అప్లై చేసుకుని సమ్ అనేది అప్లై చేసుకున్నాము. ఫార్ములా బేస్డ్ అయ్యి ఉండదమ్మా. సమ్ పర్మిటేషన్ కాంబినేషన్లో ఫార్ములాస్ అండ్ ఎన్సీఆర్ అంటే ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఎన్పిఆర్ అంటే n ఇంటూ n minus 1 n minus 2 అప్ టు n minus r plus 1 by 1 2 3 బై అప్ టు ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 1 2 3 అప్ టు ఆర్. సో మనకి ఈ విధంగా తీసుకుంటే మనం ఫార్ములాని అప్లై చేసుకుని నెక్స్ట్ ఫార్ములా అప్లై చేసుకుని మన పర్మిటేషన్ కాంబినేషన్లో ఎన్సీఆర్ అనేది ఫార్ములా ఉంటుంది. ఎన్సీఆర్ అంటే n ఇంటూ n minus 1 n minus 2 n minus 1 n minus 2 అప్ టు n minus r plus 1 అనేది ఫార్ములా ఉంటుంది. 2n ఇంటూ 2n minus 1 2n minus 2 by 6. ఇలాగా మనకి సమ్ ఇచ్చేటప్పుడు సమ్ని మనం ఒకసారి చూసుకొని NC3 అంటే 2NC3 అంటే 2n ఇంటూ
2n minus 1 2n minus 2 up by 6. NC2 అంటే n into n minus 2, NC2 అంటే n into n minus 2, NC2 అంటే n into n minus 2. ఇలాగా మనకి ఫార్ములా అప్లై చేసుకుని దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది n వాల్యూ 5 అనేది వస్తుంది. మనం ఇది సింప్లిఫికేషన్ చేసుకుంటే ఆన్సర్ అనేది n ఈక్వల్ టు 5 అనేది వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఉంటుంది కదా, మా రిమైనింగ్ సమ్ కూడా సెకండ్ సమ్ కూడా సేమ్ ప్రాసెస్ అప్లై చేసాము. ఒక 2n ఉంది కాబట్టి 2n అప్లై చేసాము. సో NC3 ఫార్ములానే మనం అప్లై చేసుకుని సమ్ అనేది సింప్లిఫికేషన్ అనేది చేసాము. సో మీకు పెర్మిటేషన్ కాంబినేషన్లో సమ్స్ కంపల్సరీగా ఒక 4 సమ్స్ అయినా వస్తాయి. సో ప్రాక్టీస్ చేయండి.